మీకు స్వాగతం. సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం ఈరోజు ఒక శుభం, ఒక మంచి రోజు. ఈ వెబ్సైట్ లాంచ్ చేసి ఈ ఒక సిటిజన్స్ కి మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏమేమి సర్వీస్ అందిస్తున్నాము మొత్తం దాంట్లో డీటెయిల్ గా ఉన్నాయి. విశాఖపట్నం ఒక నాలెడ్జ్ సిటీగా, ఇండియాలో ప్రపంచంలో ఒక నాలెడ్జ్ సిటీగా హైదరాబాద్ లాగా ఎమర్జ్ అవుతుంది. నేను చూశాను అప్పుడు కూడా అర్లీ 2000లో ఆ సిటీ ఇట్లా డెవలప్ అయింది. విశాఖపట్నం కూడా అట్లాగే డెవలప్ అవుతుంది. సిటిజన్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సర్వీస్ ఇండస్ట్రీ కానీ, నాలెడ్జ్ సిటీ ఉన్న సమస్యల్లో కానీ ఈ వెబ్సైట్ లో మొత్తం కవర్ అయిపోయింది. దాదాపు మొత్తం కవర్ అయిపోయింది. చాలా మంచి వెబ్సైట్. ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ సిటీ విశాఖపట్నం సిటీ పోలీస్ అండ్ విశాఖపట్నం ఫర్ ఆల్ దిస్ ఇంట్రెస్ట్ ఇన్ launching these services. These services are very, very important. These are the day-to-day issues which every citizen faces. The problem the citizen faces, they don't know whom to approach. ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలా, లేకుంటే ఇన్ఫర్మేషన్ కావాలా, ఎక్కడి నుంచి
తీసుకుంటాము. చాలా మందికి తెలియదు. బట్ ఇది వెబ్సైట్ ద్వారా అన్ని దాదాపు అన్ని సెల్ ఫోన్ పోయింది, లేకుంటే చిన్న కంప్లైంట్ ఉన్న సోషల్ మీడియాలో ఉన్న సమస్యల్లో ఇవన్నీ మనది ఈ వెబ్సైట్ లో అన్ని కవర్ అయింది. చాలా మంచి పాయింట్స్. ఇన్ఫాక్ట్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద మోడల్ వెబ్సైట్ విచ్ అదర్ యూనిట్స్ విల్ ట్రై టు రెప్లికేట్. వెరీ గుడ్ వెబ్సైట్. And I congratulate the technical team also who has done a very good job about this, and it's quite dynamic. So మీ అందరికీ తెలుసు ఈ మన కామన్ ప్రాబ్లమ్స్, డే టు డే ప్రాబ్లమ్ అందరిని మనం ఫేస్ చేస్తున్నాము సైబర్ క్రైమ్ మీద. సో స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారు మనకి అందరికి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ సైబర్ క్రైమ్ మీద మనం ఫోకస్ చేయాలా ఇప్పటి నుంచి. సైబర్ క్రైమ్ అంటే మన లైఫ్ లో సెల్ ఫోన్ అంటే మన లైక్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, సో మన దాని సో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సైబర్ క్రిమినల్స్ ప్రతిరోజు ఒక డిఫరెంట్ టైప్ లో చేస్తున్నారు. మనం కూడా అది. సో AP police is now opening up a cyber war room also to handle the complaints 24/7 and then solve the problems of the common citizens. So once again I congratulate the Vizag City Police and then the team and the citizens of Vizag, particularly the citizens of Vizag who can avail their services. Thank you. మన వైజాగ్ సిటీ పోలీస్ ఆఫీషియల్ వెబ్సైట్ స్టార్ట్ చేసా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ గురించి కొన్ని మాట్లాడుతుంది. నంబర్ 1, అది ఈ వెబ్సైట్ లో పబ్లిక్ కి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పబ్లిక్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ నుండి పబ్లిక్ కి వస్తుంది, అది ఫస్ట్ అందరికీ తెలియజేస్తాం. నంబర్ 1 ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ ఫర్ సిటిజన్. అందులో ఈ చలాన్, సైబర్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్, నో యువర్ కేస్ స్టేటస్. కేసు ఉంటే ఆ స్టేటస్ ప్రెజెంట్ స్టేటస్ ఏంటి అది తెలుస్తుంది. నెక్స్ట్ మిస్సింగ్ మొబైల్. మీ మొబైల్ మిస్ అయిపోతే ఇమీడియట్ గా అందులో డీటెయిల్స్ ఫిట్ చేస్తే అది పోలీస్ వాళ్ళు అది రికవర్ చేసి ఇస్తారండి. నెక్స్ట్ మిస్సింగ్ పర్సన్. మీ ఫ్యామిలీలో ఎవరైనా మిస్సింగ్ ఉంటే ఆ డీటెయిల్స్ అందులో యాడ్ చేస్తే పోలీస్ వాళ్ళు తగిన చర్య తీసుకొని ట్రాక్ చేసి ట్రేస్ చేసి అప్పచెప్తారండి. నెక్స్ట్ మిస్సింగ్ వెహికల్. మీ వెహికల్ మిస్ అయితే కూడా ఆ వెబ్సైట్ లో మీరు అది ఎంట్రీ చేస్తే మేము ట్రాక్ చేసి మీకు అప్పచెప్తాం. పబ్లిక్ గ్రీవెన్సెల్ అండ్ ఫైనల్ గా ఆర్మ్స్ లైసెన్స్ మీ దగ్గర పెండింగ్ ఉంటే ఇష్యూ అప్లికేషన్ అందులో చూసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ మేము ఈ ఒకసారి అది చూపిస్తారా? అందజేయవలసిందిగా కూర్చున్నాం సార్. ఎం రాధాకృష్ణ ఎస్ఐ గారు కూర్చున్నాం సార్. అదే చేయవలసిందిగా కూర్చున్నాం సార్. మహేష్ సబ్ ఇన్స్పెక్టర్ కూర్చున్నాం. సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా కూర్చున్నాం సార్. ఎస్ రమేష్ గారు వీటితో పాటు సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా కూర్చున్నాం సార్.
చూడు బొమ్మలు వెళ్తున్నాయి.